Hi students, welcome to our studio. This is your economics lecturer Dr. Ella Krishna. Students, ముందు క్లాసులో మనం జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయమునకు సంబంధించిన వివిధ భావనల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ క్లాసులో మనం జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, జాతీయ ఆదాయ మదింపులో ఎదురయ్యే సమస్యలేంటి, అలాగే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ముందుగా జాతీయ ఆదాయం అంటే ఏంటి మరొకసారి గుర్తు చేసుకొని ఈనాటి మన ప్రధాన అంశాన్ని ప్రారంభిద్దాం. ఓకే, జాతీయ ఆదాయం అంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడ్డ అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే మనం జాతీయ ఆదాయంగా పేర్కొంటాం. సో నేషనల్ ఇన్కమ్ is the total value of final goods and services in the economy at 1 year time period. ఈ జాతీయ ఆదాయాన్ని మార్షల్ మాటల్లో చూసినట్లయితే, దేశంలోని శ్రమ, మూలధనం, ప్రకృతి వనరుల సహాయంతో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే నికర విలువల మొత్తమే జాతీయ ఆదాయం. సో ఈ విధంగా మార్షల్ గారు జాతీయ ఆదాయాన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, ఈనాటి మన ప్రధాన అంశమైన జాతీయ ఆదాయ మదింపు గురించి తెలుసుకోబోయే ముందు ఇక్కడ మనం రెండు అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అవి మొదటిది, జాతీయ ఆదాయాన్ని సంవత్సర కాలానికి లెక్కించడం జరుగుతుందని. రెండవది, జాతీయ ఆదాయ లెక్కింపులో కేవలం పూర్తిగా తయారైన అంతిమ వస్తు సేవల నికర విలువలను మాత్రమే తీసుకోవడం జరుగుతుందని. ఓకేనా? ఇలాగా ఈ రెండు కూడా జాతీయ ఆదాయ మదింపులో ప్రధానమైన అంశాలు. ఓకే, ఇప్పుడు మనం జాతీయ ఆదాయ మదింపు గురించి తెలుసుకుందాం. మదింపు అంటే లెక్కించడం. సో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం, ప్రధానంగా జాతీయ ఆదాయాన్ని ఇక్కడ మనం చూస్తున్నటువంటి 3 పద్ధతుల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. అవి, మొదటిది ఉత్పత్తి మదింపు పద్ధతి, ప్రొడక్షన్ మెథడ్. రెండవది ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్. చివరిది వ్యయ మదింపు పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఇలాగా ఈ 3 పద్ధతుల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందామా? ముందుగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ప్రొడక్షన్ మెథడ్. దీన్ని మనం అవుట్పుట్ మెథడ్ అని కూడా అంటాము. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని దేశంలో ఉత్పత్తి అయిన అన్ని రకాల వస్తు సేవల విలువల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. కాబట్టి దీనిని ఉత్పత్తి మదింపు పద్ధతి అని పిలుస్తాం. ఈ పద్ధతి ప్రకారము జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు ముందుగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా 3 రంగాలుగా విభజించుకోవడం జరిగింది. అవి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవల రంగము. సో ఇలాగా 3 రంగాలుగా విభజించి ప్రతి రంగంలోనూ సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడ్డ అంతిమ వస్తు సేవల విలువలను తెలుసుకొని వాటన్నింటినీ కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడం జరుగుతుంది. సో ఇలాగా అన్ని రంగాల్లో ఉత్పత్తి కాబడ్డ అంతిమ వస్తు సేవల విలువలను కలుపుతూ ఉన్నాము కాబట్టి దీనిని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే విలువ ఆధారిత పద్ధతి అని కూడా అంటాము. అయితే ఈ విధంగా ఉత్పత్తి అయిన అన్ని వస్తు సేవల విలువలను తెలుసుకొనుటకు గాను ఉత్పత్తి కాబడ్డ అంతిమ వస్తు సేవలన్నింటి పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరల చేత గుణించి తద్వారా వాటి విలువలను తెలుసుకొని వాటన్నింటినీ కలపడము ద్వారా జాతీయ ఆదాయ సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. సో ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని మదింపు చేయుటకు గాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, సూత్రాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే NI = P1Q1 + P2Q2 + P3Q3 -- PNQN. ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు ఉపయోగించే సూత్రము. ఈ సూత్రంలో NI అనేది నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయాన్ని మనకు సూచిస్తుంది. మరి P1, P2, P3, PN అనగా దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని రకాల అంతిమ వస్తు సేవల ధరలను తెలియజేస్తుంది.
అంటే పి అనేటువంటిది ప్రైస్, ధరలను మనకు తెలియజేస్తుంది. అలాగే క్యూ అంటే క్వాంటిటీ. ఇక్కడ Q1, Q2, Q3, Qn అనేటువంటిది ఇవి దేశంలో ఉత్పత్తి కాబడ్డ అన్ని రకాల వస్తు సేవల పరిమాణాన్ని తెలియజేస్తాయి. సో మనం ముందు చెప్పుకున్నట్లుగా P1 Q1 అంటే ఒకటో వస్తువు యొక్క పరిమాణం అంటే Q1ను ఒకటో వస్తువు యొక్క ధర P1 చేత గుణించి ఆ వస్తువు విలువను తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఈ పద్ధతిలో దేశంలో ఉత్పత్తి కాబడిన అన్ని వస్తు సేవల విలువలను తెలుసుకొని తద్వారా జాతీయ ఆదాయాన్ని మదింపు చేస్తారు. ఓకేనా? ఎస్. ఇప్పుడు రెండవది ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని దేశంలో ఒక సంవత్సర కాలంలో లభించినటువంటి అన్ని రకాల ఆదాయాలను కలపడము ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. కాబట్టే దీనిని ఆదాయ మదింపు పద్ధతి అని చెబుతున్నాం. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ముఖ్యంగా పంపిణీ దృక్కోణంలో మదింపు చేయడం జరుగుతుంది, అంటే డిస్ట్రిబ్యూషన్ వేలో. ఎందుకంటే దేశంలో ఉత్పత్తి చేయబడ్డ వస్తు సేవలపై వచ్చిన ఆదాయం అంతా ఆ వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొన్నటువంటి వివిధ రకాల ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని ఉత్పత్తి కారకాల మధ్య పంచబడిన ఆదాయాన్ని అంతటినీ, అనగా ఉదాహరణకు భూమి పొందినటువంటి బాటకం, శ్రామికులు పొందినటువంటి వేతనాలు, మూలధనానికి చెల్లించినటువంటి వడ్డీ, అలాగే వ్యవస్థాపకుడు పొందినటువంటి లాభాలు లేదా నష్టాలు మొదలైన వాటన్నింటినీ కలిపి వాటి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని మదింపు చేయుటకు మనం ఇక్కడ చూస్తున్నటువంటి సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సూత్రం మనం గమనించినట్లయితే NI = R+W+I+P ఇది సూత్రం. సో ఇందులో NI అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము. అలాగే R అన్నటువంటిది రెంట్ను తెలియజేస్తుంది, బాటకము, భూమి పొందినటువంటి బాటకము. W అంటే వేజెస్, శ్రామికులు పొందినటువంటి వేతనాలు. I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మూలధనం పొందినటువంటి వడ్డీ. అలాగే చివరిగా P అనేటువంటిది ప్రాఫిట్స్, అంటే వ్యవస్థాపకుడు పొందినటువంటి లాభాలను తెలియజేస్తుంది. ఇలా ఈ పద్ధతిలో అన్ని ఉత్పత్తి కారకాలు పొందినటువంటి ఆదాయాలన్నింటినీ కలిపి తద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఎస్. నెక్స్ట్ వన్, చివరిగా మనము మూడవది అనేటువంటి వ్యయ మదింపు పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సరే. ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని దేశంలో ఒక సంవత్సర కాలంలో చేయబడినటువంటి అన్ని రకాల ఖర్చులు లేదా వ్యయాలన్నింటినీ ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. కావున దీనికి వ్యయ మదింపు పద్ధతి అని పేర్కొనడం జరుగుతుంది. సాధారణంగా దేశంలో వివిధ రంగాల ద్వారా పొందిన ఆదాయాన్ని వినియోగ వస్తువులు మరియు ఉత్పాదక వస్తువులపై ఖర్చు చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ వినియోగ వస్తువులపై మరియు ఉత్పాదక వస్తువులపై చేసిన మొత్తం వ్యయాలను కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడం జరుగుతుంది. జనరల్గా దేశంలోని వ్యక్తులు లేదా కుటుంబాలు వినియోగ వస్తువులపై ఖర్చు చేస్తాయి. అలాగే సంస్థలు అన్నటువంటివి ఉత్పాదక వస్తువులపై ఖర్చు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు మాత్రం ప్రజా సంక్షేమం దృష్ట్యా, అలాగే దేశ ఆర్థికాభివృద్ధి కోసం వివిధ రూపాలలో, అంటే వినియోగ వస్తువులు కావచ్చు, అలాగే ఉత్పాదక వస్తువులపై కావచ్చు, ఇలాగా వివిధ రూపాలలో ప్రభుత్వాలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల ఖర్చులను ఆధారం చేసుకొని ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, సూత్రం గమనించినట్లయితే NI = EH+EF+EG. ఇందులో కూడా NI అన్నటువంటిది నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని మనకు సూచిస్తుంది. ఇంకా EH, EF, EG వీటన్నిటిలో E అన్నటువంటిది కామన్గా ఎక్స్పెండిచర్ను, అంటే ఖర్చును సూచిస్తుంది. అయితే ఇంకా ఒక్కొక్క దాన్ని పరిశీలన చేసినట్లయితే EH, ఇందులో H అన్నటువంటిది హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అని తెలియజేస్తుంది, కుటుంబ ఖర్చుల గురించి సూచిస్తుంది.
నెక్స్ట్ ఎఫ్ అనేటువంటిది ఇక్కడ ఫర్మ్ అంటే సంస్థలను గురించి సూచిస్తుంది, అంటే ఫర్మ్ ఎక్స్పెండిచర్ సంస్థలు చేసేటువంటి ఖర్చులు. అలాగే చివరిగా జీ ఇక్కడ జీ అనేటువంటిది గవర్నమెంట్ని సూచిస్తుంది, అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చులు. సో ఇలాగా ఆర్థిక వ్యవస్థలోని అన్ని రకాల వర్గాలు చేసేటువంటి ఖర్చుల లేదా వ్యయాల ఆధారంగా ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పటిదాకా మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించడం గల వివిధ పద్ధతుల గురించి చూసాము కదా. అయితే ఇక్కడ మరొక అంశము ప్రధానంగా గుర్తుంచుకోవలసింది, మనము సూచించినటువంటి 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కాదు. ఈ 3 పద్ధతులు ఏ పద్ధతి ద్వారానైనా జాతీయ ఆదాయాన్ని లెక్కించుకోవచ్చు. ఏ పద్ధతిని ఉపయోగించినా ఫైనల్గా వచ్చేటటువంటి రిజల్ట్ ఒకే రకంగా ఉంటుంది. అయితే ఏ పద్ధతి ఉపయోగించాలి అన్నటువంటిది ఆ దేశ ఆర్థిక పరిస్థితులు, ఆయా రంగాలను ఆధారం చేసుకొని ఆయా పద్ధతులను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది జాతీయ ఆదాయ మదింపు సంబంధించి. మరి ఇప్పుడు ఈ జాతీయ ఆదాయ మదింపులో ఎదురయ్యే సమస్యల గురించి మనం చూద్దాం. జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది సాధారణంగా అంత సులభమైన విధి కాదని చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ ఆదాయ లెక్కింపులో చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్యల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే అందులో కొన్ని ప్రధానమైనటువంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డబుల్ కౌంటింగ్, అంటే 2 సార్లు లెక్కించడం. అంటే జాతీయ ఆదాయ లెక్కింపులో ప్రధాన సమస్య ఇది. అంటే ఒక వస్తువు యొక్క విలువను 2 సార్లు లెక్కించడం జరుగుతుంది. సో ఇలా జరిగితే ఏమవుతుంది, సాధారణంగా జాతీయ ఆదాయ లెక్కలు అనేటువంటివి కావలసిన వాటికంటే ఎక్కువ మొత్తంలో మనము చూడడం జరుగుతుంది. రెండవది మార్కెట్లోకి రాని ఉత్పత్తి. సో అంటే ఆర్థిక వ్యవస్థలో లేదా దేశంలో ఉత్పత్తి కాబడిన అన్ని వస్తు సేవల విలువల మొత్తం మనకు తెలిస్తేనే జాతీయ ఆదాయ లెక్కలను మనము కరెక్ట్గా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఉత్పత్తి కాబడ్డ అన్ని వస్తు సేవలు మార్కెట్లోకి రావు. అవి ఏంటో చూసినట్లయితే ప్రధానంగా ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఉత్పత్తి చేసిన వస్తు పరిమాణంలో కొంత మొత్తాన్ని తమ సొంత వినియోగం కోసమై తమ వద్దనే అంటిపెట్టుకోవడం జరుగుతుంది. అలాగే నేటికి మనం గమనించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా వస్తు మార్పిడి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువును ఇచ్చిపుచ్చుకోవడం. సో ఇలాగా ఈ కారణాల చేత ఉత్పత్తి కాబడ్డ అంత వస్తు పరిమాణం కూడా మనకు మార్కెట్లోకి రాదు. సో దాని చేత కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే చివరిగా చిన్న ఉత్పత్తిదారుల ఆదాయం. సో ఇది మనం చూసినట్లయితే ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య వస్తుంది. ఈ దేశాలలో మనం గమనించినట్లయితే భారీ పెద్ద తరహా పరిశ్రమల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతము కుటీర చిన్న తరహా పరిశ్రమలే మనం చూస్తాము. సో ఇలాగా ఈ విధమైనటువంటి చిన్న తరహా లేదా కుటీర పరిశ్రమల వ్యవస్థాపకులంతా కూడా చాలా మటుకు కొంచెం నిరక్షరాస్యులుగా ఉండడము, అలాగే వాళ్ళు చేసేటటువంటి ఈ వ్యయాలు లేదా ఈ లావాదేవీలన్నీ కూడా తక్కువ సంఖ్యలో ఉండడము అన్నటువంటిది వల్ల వారి నుంచి సరైనటువంటి సమాచారాన్ని మనము సేకరించడం సులభంగా కాదు. సో ఇలాగా ఈ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు జాతీయ ఆదాయ లెక్కింపులో ఎదురవుతూ ఉంటాయి. ఓకే, మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సమస్యలు ఉన్నాయి, మరి ప్రయోజనాలు ఏమున్నాయి? ఎందువల్ల ఇన్ని సమస్యలను ఎదుర్కొని మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ ఉన్నాము అంటే, జాతీయ ఆదాయ లెక్కింపు వల్ల ప్రధానంగా ఇక్కడ మనం చూసినటువంటి కొన్ని ప్రయోజనాలను గమనించవచ్చు. ముందుగా దేశ ఆర్థిక విధానాలను రూపొందించడానికి సహాయపడతాయి అంట జాతీయ ఆదాయ లెక్కలు. అంటే దేశ ఆర్థిక విధానాలు ఏ దేశమైనా సరే మనం గమనించినట్లయితే త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించడం కోసమై వివిధ రకాల ఆర్థిక విధానాలను రూపొందించుకొని వాటిని సాధిస్తూ ఆర్థికాభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఏ విధమైన ఆర్థిక విధానాలను అమలు చేయాలన్నా అది ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. అంటే ముందు ఆ దేశ ఆదాయం తనకు తెలియాలి, ఆ ఆదాయం ఆధారంగా ఆర్థిక విధానాలలో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించినట్లయితే ఆ దేశ ఆదాయం విలువ తెలుసుకొని దాని ఆధారంగా దేశ అభివృద్ధికి తోడ్పడేటటువంటి ఆర్థిక విధానాలను తీసుకొని రావడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రెండవది గమనించినట్లయితే దేశంలోని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకుంటూ ఉపయోగపడతాయి అంట. చూడండి, జాతీయ ఆదాయ లెక్కలు అనేటువంటి
ఒక దేశంలోని ప్రజల జీవన విధానాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవచ్చంట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాలను ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, వెనకబడిన దేశాలు అని 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ అన్నటువంటిది కూడా మనం చూసినట్లయితే ఆ దేశ జాతీయ ఆదాయ మరియు తలసరి ఆదాయాల ఆధారంగానే చేయడం జరుగుతూ ఉంటుంది. సో అంటే ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఆ దేశ జాతీయ ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ దేశంలోని ప్రజల జీవన విధానాలు కూడా మెరుగుగా ఉంటాయి. సో ఇలాగా దేశ జాతీయ ఆదాయ లెక్కల ఆధారంగా దేశంలోని ప్రజల జీవన విధానాన్ని అంచనా వేయవచ్చు. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే దేశంలోని వివిధ రంగాల పనితీరును అంచనా వేయవచ్చు అంట. మూడవది ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రయోజనం. సరే, జాతీయ ఆదాయ లెక్కల కోసమై మనము దేశంలో అన్ని రంగాల సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. సో అంటే ఏ రంగంలో ఎంత వస్తువు ఉత్పత్తి జరుగుతుంది, దాని విలువ ఎంత అని తెలుసుకుంటాం. సో ఈ కారణం చేత ఏమవుతుందంటే ఏ రంగము ఎలాగా అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది, సో ఏ రంగంలో ఉత్పత్తి పరిమాణం ఎలా జరుగుతుంది, సో ఏవైనా వెనకబడిన రంగాలు ఉన్నట్లయితే వాటి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటి కార్యక్రమాలను చేసుకోవడానికి జాతీయ ఆదాయ లెక్కలు సహకరిస్తాయి. ఇంకా చివరిగా చూసినట్లయితే ఒక దేశ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, అలాగే బడ్జెట్ తయారీ, పన్నుల విధానం మొదలైన అంశాలన్నీ కూడా జాతీయ ఆదాయ అంశాలతో ముడిపడి ఉంటాయి. అంటే ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే ముందుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్య సాధనకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటినే మనం ప్రణాళికలు అంటాము. అది ప్రతి సంవత్సరము దానికోసం ప్రయత్నం చేస్తానే మనం బడ్జెట్లో రూపొందించుకుంటూ పోతూ ఉంటాం. సో ఇలాగ ప్రణాళికల రూపకల్పన, బడ్జెట్ రూపకల్పన వీటన్నింటిలో కూడా మనం గమనించినట్లయితే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సర కాలంలో లేదా ఈ పీరియడ్లో దీన్ని మనము ఇలా సాధించాలి అని. సో మరి ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా మన వద్ద ఆదాయం ఉండాలి. కాబట్టి ఒక దేశ ఆదాయము లేదా జాతీయ ఆదాయం తెలిసినట్లయితే ఆ ఆదాయానికి అనుగుణంగా లక్ష్యాల రూపకల్పన చేసుకోవడం సులభంగా ఉంటుంది. ఇక మరి చివరిగా పన్నుల విధానం. ఇది చూసినట్లయితే ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మనం పన్నులను చెప్పవచ్చు. సో ముందుగా చెప్పుకున్నట్లుగా ప్రభుత్వము ప్రణాళికలు, బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చులు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయము ఆ రెండింటిని పోల్చుకున్నప్పుడు ఒకవేళ ప్రభుత్వ ఖర్చులు ఆదాయం కంటే అధికంగా ఉన్నట్లయితే ప్రభుత్వాలు ఈ బడ్జెట్లో ఆధారంగా కొత్త పన్నులను విధించడం ద్వారా మరికొంత ఆదాయాన్ని, అంటే పన్నులు అనేటువంటివి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవడానికి మరికొంత పన్నులను పెంచడం ద్వారా అధికంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వానికి ఇవి సహకరిస్తాయి. సో ఈ విధంగా మనకు జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటిదాకా మనం జాతీయ ఆదాయ మదింపుకు సంబంధించిన సమాచారం చూసాము కదా. మరి నెక్స్ట్ క్లాస్లో మరొక సమాచారము గురించి మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.